సార్. ప్రవీణ్ సార్, ఇప్పుడు సాధారణంగా ఈ ప్రపంచంలో సార్, దేన్నైనా ఆ, ఓ, దాని విలువతో చెప్తా ఉంటారు. అవును. అంటే ఇగో ఇప్పుడు ఇది ఇంత విలువ, ఇది ఇంత విలువ ఆ, ఉమ్, అని ఇట్లా చెప్తా ఉంటారు. అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఉమ్, ఇట్లా నిజానికి ఒక వస్తువుకు వెలగట్టడము, లేదా ఒక పదార్థానికి వెలగట్టడము, ఉమ్, ఒక మనిషికి వెలగట్టడము, సార్, ఈ ఈ వెలకట్టడం అనేది ఆ, ఆ, ఎవరు చేయగలుగుతారు? సార్, ఆ? నిజంగా ఒక దాని విలువ మనం అంటే ప్రకృతిలో దొరికే దేన్నైనా మనం వెలగట్టగలుగుతామా అసలు? సార్, ఒక మనిషి విలువ ఎంత నిజంగా? సార్, మనం ఇట్లాంటి అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. సార్, ఉదాహరణకు మనము ఇప్పుడు సృష్టిలో ఒక ఒక ఆకు ఉన్నదనుకో, సపోజ్ సార్. ఒక ఆకును మనం వెలగట్టగలుగుతామా? అసలు మనం మాత్రమే మనం ఇచ్చుకుంటున్నాం సార్. అసలు యాక్చువల్గా ప్రకృతిలో దేనికి విలువ ఉన్నది సార్? అంటే అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్, దేని ఇంపార్టెన్స్ అనుకుంటుంది. మనం ఇచ్చుకుంటున్నాం కదా సార్. అంతే. బంగారం అరుదుగా దొరుకుతుంది కాబట్టి దానికి విలువ ఉంది అని మనం అనుకుంటున్నాం. అవును. అదే ఇప్పుడు ఇసుక దొరికినట్టు బంగారం దొరుకుతుంది సార్. అప్పుడు ఎవరైనా బంగారం వేసుకుంటారా సార్? నిజం కదా. ఇప్పుడు ఒకప్పుడు ఇసుకకు పెద్దగా విలువ ఉండేది కాదు. ఇప్పుడు దానికి విలువ ఎట్లా వచ్చింది అంటే, ఇసుకను అందరూ ఎక్కడికి పడితే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం వలన దానికి విలువ పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు రాళ్లకు పెద్ద విలువ ఉండేది కాదు. రాళ్లను విదేశాలకు పంపించడం వలన దానికి కూడా బాగా విలువ పెరిగింది. అంటే విలువ అనేది కేవలం పైసల్లో చూసేదేనా సార్? ఓకే. ఇప్పుడు మనిషికి విలువ ఉందా? ఎస్ సార్. మరి మనిషికి ఇట్లాంటి దీనికి ఈ సందర్భంలో ఏమన్నా కథ చెప్పుకోవచ్చా మనం? సార్ చెప్పుకోవచ్చు సార్. ఒక చిన్న స్టోరీ సార్. అయితే ఒక ఆయనను ఆ ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్దగా గుర్తించారు సార్. ఆయనకు పెద్ద విలువ ఇయ్యారు, ఆయనను లెక్కించరు. ఆయన ఏంటంటే, అరే నాకు ఇంతేనా, నాకు పెద్ద విలువ లేదా, నన్ను ఎవరు పట్టించుకోరా, నన్ను ఎవరు గుర్తించరా అని రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి సార్ ఆయనకు. కొద్దిగా ఆత్మ న్యూనత భావం ఉన్నది ఆయనకు, నన్ను ఎవరు కేర్ చేస్తలేరు అనేది. ఇట్లా కాదు మరి. ఇప్పుడు ఒక ఎన్లైటన్ పర్సన్ ఉన్నాడు కదా, ఒక గురువు ఉన్నాడు కదా మన ఊళ్ళోనే, ఆయన దగ్గరికే వెళ్ళి ఈ సమాధానము, ఈ ప్రశ్న అడుగుదాము అని ఆయన దగ్గరికి వెళ్తాడు సార్. ఆయన ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి గురువు గారు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అని అంటాడు. అంటే చెప్పు నాన్న అంటే, ఇగో అసలు నన్ను ఎవ్వరు నాకు పెద్ద విలువ ఇస్తలేరు, నన్ను పెద్ద కేర్ చేస్తలేరు, నాకేమైనా విలువ ఉందా, అసలు మనిషికి ఏమైనా విలువ ఉందా, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి అని అంటాడు. అన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే, ఒక పాత సంచి ఉంటుంది సార్, ఆ బ్యాగులోకి వెళ్ళి ఒక రాయి తీసి ఇస్తాడు సార్. అది కొద్దిగా రెడ్ కలర్లో ఉంటుంది. ఆయన చేతిలో పెట్టి, ఇది నువ్వు ఒక వారం రోజులు ఇక నీకు ఎంత ఓపిక ఉంటే అన్ని ప్లేస్లలో తిరిగిరా, దీని ప్రైజ్ ఏందో కనుక్కో, కానీ ఎవ్వరికి అమ్మకు, వారం రోజుల తర్వాత నా దగ్గర రా, నీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తా అని అంటాడు. అన్న తర్వాత ఇట్లా ముందుకు నడుచుకుంటూ పోతాడు సార్. ఆయన ఇక నడుచుకుంటూ వెళ్ళంగా ఆయన కట్టెలు కొట్టేటైనా చెట్టును కొడతా అంటాడు. కొట్టంగా ఆయన దగ్గరకు అడుగుతాడు సార్ ఫస్ట్, దీని విలువ ఎంత చెప్తావా అన్న అని అడుగుతాడు. నాకు కొద్దిగా చెమటలు వస్తున్నాయి, నేను కట్టెలు కొడుతున్నా, నా టైం వేస్ట్ చేస్తావా, దీని ఏముంది, ఈ కట్టెలు దీన్ని ఇది ఇస్తే కట్టెలు కూడా రావు, పొయ్యిలో పెడితే మండుతాయి కానీ ఇది పొయ్యిలో కూడా పెట్టడానికి పని ఏం విలువ ఉండదు, ఒకట్లా చూడుగా చెరువు పక్క పంట గుట్టుందా, ఇట్లాంటి రాళ్ళు లక్షలు ఉన్నాయి, పోయి ఏరుకోపో అని హేళనగా అంటాడు సార్. ఆయన ఫస్ట్ అటెంప్టే బాధ అనిపిస్తుంది, కానీ ఏదేమైనా ఈ వారం రోజులు అందరినీ అడుగుదాం, ఏమైనా సమాధానం దొరుకుతుందేమో అని ముందుకు నడుస్తాడు సార్. ఇంటనే ఒక బిచ్చగాడు కనబడతాడు సార్. ఏమైనా ఉంటే దానం చేయండి, ఏమైనా ఉంటే దానం చేయండి అని ఆయన అంటాడు. ఆయన అన్న తర్వాత, ఈ రాయిత తీసుకో అని అంటాడు. అంటే ఇదేం చేసుకోవాలా, నేను ఒక పూట ఫుడ్ కూడా రాదు అని కింద పడేస్తాడు సార్. పడేసిన తర్వాత మళ్ళీ బాధపడతాడు, ఆ రాయిని తీసుకుంటాడు సార్. రాయిని తీసుకుని మళ్ళీ ముందుకు నడుస్తా అంటాడు సార్. నడుస్తా అంటే ఒక మన ఫ్రూట్స్ అమ్మే అతను కనబడతాడు సార్, షాప్ కనబడతాడు. షాప్ కనబడ్డ తర్వాత దీనికి ఎంత విలువ ఉంటుంది అన్న అని అంటాడు. అంటే ఆయన ఏమంటాడు అంటే,
ఇది నాకు ఇచ్చేయి, కొద్దిగా చూడడానికి మంచిగా కనబడుతుంది, ఉమ్. ఒక డజన్ అరటిపళ్ళు ఇస్తా అని అంటాడు. ఓకే. అన్న తర్వాత మొట్టమొదటిసారి దానికి ఒక రేట్ వచ్చింది సార్. ఓకే. ఓకే, డజన్ అరటి పండ్ల విలువ అవుతుంది ఇది, ఉమ్. ఓకే అని ముందుకు నడుస్తాడు సార్. ఉమ్. ఆయన ఏమైంది నాకు ఇవ్వవా అంటే నీకు ఇవ్వలేను సార్ అని చెప్పి ముందుకు పోతాడు. ఒక కూరగాయలు అమ్మే ఆమె కనబడుతుంది సార్. ఉమ్. కనబడ్డ వాళ్ళే అమ్మ దీనికి విలువ ఎంత ఉంటుంది అమ్మ అని అడుగుతాడు. ఉమ్. అన్న తర్వాత ఇటు దిక్కు కిలో ఆ వెయిట్ వేసి ఇది ఇటు సైడ్ వేస్తే ఎగ్జాక్ట్ కేజీ ఉంటుంది సార్. ఓకే. కేజీ ఉన్న తర్వాత ఆమె ఏమనుకుంటుంది, ఇది వెయిట్ దాని కింద వేస్తే మంచిగా చూడడానికి నాకు మంచిగా కిలో బాటుకు పని చేస్తుంది. చూడడానికి మంచిగా కనబడుతుంది, ఇది నాకు ఇచ్చే కిలో టమాటాలు ఇస్తా అని అంటది. అన్న తర్వాత మళ్ళీ ఆయన ఏమనుకుంటా, ఆహా ఇది కిలో టమాటాల విలువ అవుతుందా, ఓకే ఏమైంది నాన్న అమ్మవా అంటే నేను అమ్మలేనమ్మా, ఇది జస్ట్ రేటు మాత్రమే తెలుసుకోగలుగుతా అని ముందుకు నడుస్తాడు సార్. ఆ ఊళ్ళో ఒక మన నగల వ్యాపారి ఉంటాడు సార్. ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఆయన దాదాపు ఒక గంట సేపు దాన్ని ఇటు చూసి అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇది నాకు ఇచ్చేయి, ఒక తులం గోల్డ్ చైన్ ఇస్తా అని అంటాడు. ఓకే. అన్న తర్వాత ఈయన ఆశ్చర్యపోతాడు, అరే మొత్తానికి ఒక తులము చైన్ అంటే మంచి రేట్ వస్తుంది కదా సార్, ₹1,00,000 అనుకోరాదు ఇప్పటి కాస్ట్ అనుకుంటాడు. అది ఇంత ప్రైజ్ వస్తుందా, ఇట్లా కాదు ఇక రేపు సిటీకి పోతా, సిటీలో అడుగుతా ఇంకా దీని నిజమైన ప్రైజ్ తెలుస్తుందని ఇక సిటీకి పోతాడు సార్. ఇక సిటీకి వెళ్తాడు. సిటీకి వెళ్ళి ఇక రకరకాల అడుక్కుంటూ అట్లా 2-3 రోజులు గడుస్తుంది. ఒక రోజు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక పెద్ద బంగారం వ్యాపారి దగ్గరికే పోతాడు సార్. అంటే దాన్ని బాగా టెస్ట్ చేస్తాడు సార్. టెస్ట్ చేసి దీన్ని ప్రతి అణువు బంగారమే, మొత్తం బంగారమే ఉంది, విలువైంది, ఇది కిలో వెయిట్ ఉంది, నీకు కిలో బంగారం ఇస్తే తీసుకుపో అంటాడు. అన్న తర్వాత ఆశ్చర్యపోతాడు సార్. ఇక ఎక్కడి అరటి పండ్లు, ఎక్కడి కిలో టమాటాలు, ఎక్కడి నుంచి వచ్చి తులం బంగారము, ఇంకెవరెవరో ఏదో ఇస్తా అంటారు, ఇట్లా వచ్చి లాస్ట్కు కిలో బంగారం ఇస్తా అంటారు. కిలో బంగారం అంటే ఏంది అనే డబ్బులు కూడా నేను మోయలేను, దీని విలువ గంత ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు సార్. ఇంకా కాదు అసలు ఇంకా విలువ కట్టేటోళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచన చేస్తే వజ్రాలు ఇంకా విలువ ఉంటాయి కదా అని ఏం చేస్తాడు సార్, ఇక వజ్రాల వ్యాపారి దగ్గరికి పోతాడు సార్. ఓకే. ఆయన ఏం చేస్తాడు సార్, దాన్ని ఈ టెస్టులు ఆ టెస్టులు అని అటు ఇటు రాకి దాన్ని చూసి ఇంకా చుట్టుపక్కల ఉన్న వజ్రాల వ్యాపారాలను పిలిపించి దాన్ని టెస్ట్ చేస్తారు సార్. టెస్ట్ చేసి వాళ్ళు షాక్ అవుతారు, ఇది మామూలుది కాదు, ఇది అరుదైన వజ్రము, ఇది ఒక ముతక లెక్క ఉన్నది ఇట్లా చూడడానికి, ఇది ఒక అమూల్యమైన వజ్రము, దీన్ని కరెక్ట్ సానబెట్టాలి, దీని రేటు కూడా మేము నిర్ణయించలేము, మా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చినా దీన్ని మేము కొనలేము, నేను నోటికి వచ్చిన ఒక రేటు చెప్పు, దీని విలువ ఏందో నువ్వే చెప్పు, ఆ డబ్బులు ఇచ్చేస్తాం, మేము కొనుక్కుంటాం, మేము రాజుకో ఎవరికో అమ్ముకుంటాం మేము, దీని రేట్ ఏందో నువ్వు చెప్పు అంటే ఆయనకు సంఖ్య చెప్పడానికి కూడా ఆయన వల్ల అయితే లేదు సార్. ఇక ఎందుకంటే ఇప్పుడు మీ విలువ నిర్ణయించలేము, వాళ్ళంటారు ఎంత సంఖ్య అయినా తక్కువ అవుతుంది అన్న తర్వాత ఆయన అంటాడు, దీన్ని అమ్మలేను, కేవలం రేటు మాత్రమే తెలుసుకోవడానికి వచ్చిన, క్షమించండి అని అంటాడు. అన్న తర్వాత వాళ్ళు మస్తు రిక్వెస్ట్ చేస్తారు సార్. ఇక చెప్పు దీని రేట్ ఏందో చెప్పు అంటే చెప్పలేను సార్ ఏమనుకోకూరి అని వాళ్ళకు దండం పెట్టి మళ్ళీ బయలుదేరుతారు సార్ ఇక ఊరికి. ఇక వారం రోజులు గడుస్తుంది, మళ్ళీ గురువు దగ్గరికి పోతాడు సార్. గురువు దగ్గరికి వెళ్ళి ఈ వారం రోజుల జరిగిన సంఘటనలు అన్నీ చెప్తాడు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళినా ఎవరెవరు ఏమన్నారు అనేది చెప్తాడు. అన్న తర్వాత అప్పుడు గురువు ఏమంటాడు అంటే, దీని విలువను ఒక బిచ్చగాడు పూట తిండికి రాదన్నాడు, ఒక కట్టెలు కొట్టేటైనా ఈ కట్టెలు కూడా ఇవ్వరాదు అని అన్నాడు, ఒక కూరగాయలు అమ్మేటైనా కిలో కూరగాయలు ఇస్తా అన్నది, ఒక బంగారమైన కిలో బంగారం అన్నాడు, ఒక వజ్రాల వ్యాపారి దీన్ని లెక్క కట్టలేను అన్నాడు, చివరికి దీని విలువ నువ్వే నిర్ణయించానన్నాడు. నిజంగా నీ విలువ ఎంత అని క్వశ్చన్ అడిగినావు కదా, నీ విలువ ఎంత అనేది నువ్వు ఎవరి వద్ద ఉన్నావు అనే దాన్ని బట్టి నీ విలువ నిర్ణయించబడుతుంది. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు అసలు, నువ్వు వాళ్ళ దృష్టికోణం సరిగా లేని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దృష్టికోణంలో చూస్తే నీ విలువ తక్కువనే ఉంటుంది. నిన్ను అంచనా చేసేటువంటి స్టాండర్డ్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తేనే నీ విలువ తెలుస్తుంది. అట్లాంటి బంగారం వజ్రాల వ్యాపారి ఎట్లయితే దీని విలువ చూసిండో నీ విలువ చూసేటువంటి సరైన వ్యక్తుల వద్ద ఉంటే నీ విలువ తెలుస్తుంది. నా విలువ ఎంత అనే దానికి సమాధానం అది. ఇంకొకటి, నువ్వు మనిషికి విలువ ఉందా అని అడిగినావు, వజ్రాల వ్యాపారి లాస్ట్కి ఏమన్నాడు,
దీని విలువ నువ్వే నిర్ణయించుకో అని అన్నాడు. అసలు మనిషి విలువను నీ విలువను నిర్ణయించేది ఎవరు? నీవే. నువ్వే నీ విలువను నిర్ణయించుకో, వాళ్ళు వీళ్ళు కాదు. నీ గురించి ఆన్సర్ ఇచ్చేది నువ్వే. నువ్వే నీ విలువను తెలుసుకో, వాళ్ళు వీళ్ళు ఇచ్చేది కాదు అని చెప్పి. మరి మనిషికి ఏమైనా విలువ ఉందా అని అడిగినవు. అసలు మనిషికి ఏం విలువ ఉంది? ఇదేమైనా డబ్బులతో కొలిచేదా? మనిషికి నిజమైన విలువ ఏంటంటే నిరంతరం ఆనందంగా ఉండడం, ప్రశాంతంగా బతకడమే మనిషికున్న విలువ. ఆ ఆనందంగా ప్రశాంతంగా బతుకు, అదే నిజమైన విలువ. అంతేగాని నీకు ఎవరు విలువిస్తలేరని, నిన్ను ఎవరు గుర్తిస్తలేరని నువ్వు ఎందుకు పాకులాడతావు అని ఆన్సర్ చెప్తాడు సార్. కరెక్ట్. అయితే ఇప్పుడు మనిషి యొక్క విలువ కానీ, సృష్టిలో దేని యొక్క విలువ కానీ, అది అసలు మనం దాన్ని వెలగట్టలేము. మొట్టమొదట వెలగట్టలేము. ఇప్పుడు ప్రపంచికంగా వెలగట్టేవి అన్నీ కూడా ఆ వ్యక్తుల యొక్క లేదా ఆ ప్రాంతం యొక్క ఆ కాలం యొక్క అవసరాన్ని బట్టి దాని వెల మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం తెలంగాణలో భోజనం చేస్తామంటే 50 రూపాయలకు దొరకచ్చు. ఇదే భోజనం నువ్వు అమెరికాకు వెళ్ళి అన్నావు అనుకో, అక్కడ 500 రూపాయలు ఉండొచ్చు. లేదంటే హిమాలయ పర్వతాల్లో నీకు భోజనం దొరకాలని అన్నావు అనుకో, అప్పుడు అది 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు కదా. అంటే ప్లేస్ ను బట్టి, పరిస్థితిని బట్టి అట్లా అనేది మారుతుంది. అది అట్లనే వెలగట్టే వాళ్ళని బట్టి కూడా దాని విలువ తెలియనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తూ ఉంటాము, ఒక గొప్ప మేధావి ఉంటాడు. ఒక గొప్ప మేధావి యొక్క విలువ ఒక మామూలు వ్యక్తులకు తెలియకపోవచ్చు కదా. అంటే సరే ఇక్కడ మనం మామూలు వ్యక్తులు అంటే డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అని చెప్తారు, గుణం పరంగా చెప్తారు. అంతే. ఇప్పుడు మనకు కొంతమంది ఏమో ఇట్లా డాబు దర్పంతో కోట్లు వేసుకొని వేలికి 10 ఉంగరాలు పెట్టుకొని వస్తారు. అంత మాత్రం చేత వాళ్ళు విలువైన వాళ్ళ? మనకు ఒక సేయింగ్ ఉంటది, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని. కాబట్టి ఈ సామెతను మొన్ననే గుర్తు చేసుకో. అదే మనిషికి విలువ ఏంటిది అంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మనిషి ఆనందంగా ఉండడము, సంతోషంగా ఉండడము, సామరస్యంగా ఉండడము, ప్రకృతిలో భాగంగా ఉండడమే మనిషికి విలువ. మనిషి అస్తిత్వం ఏది ఉన్నదో దాన్ని. ప్రకృతిలో నిరంతర కదలిక ఉన్నది సార్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఆ పక్షులకి ఏ పర్పస్ లేదు సార్. అవి అట్లా అరుస్తున్నాయి, అవి తినబుద్దినప్పుడు తింటాయి, రెస్ట్ తీసుకో. ఇప్పుడు మనం ఒక గులాబీ పువ్వు ఉందనుకో, దానికి గులాబీ పువ్వు నువ్వు ఎట్లా విలువ కట్టగలుగుతావు? మనము ఏదో రూపాయి ఇచ్చి కొనుక్కుంటాను అనుకుంటున్నావు కానీ దాని విలువ ఆ రూపాయేనా? అంతే సార్, కాదు కదా. అట్లనే మనిషికి విలువ ఏంది అనే దానికి ఆ గురువు చెప్పిన ఆన్సర్, విలువ అంటూ ఉంటే నువ్వు నిరంతరం ఆనందంతో, నిరంతరం ప్రశాంతంగా నువ్వు కదలడమే మనిషికున్న నిజమైన విలువ అని చెప్పింది సార్. అంతే. మంచి.